guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ కొన్ని స్ట్రెచ్ లైన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో నైట్ వేర్ అయితే తీసుకున్నానండి. నేను ఎక్కువగా ఇట్లాంటి నైట్ వేర్ టైప్ కొంచెం ఇలాంటి స్ట్రెచ్ లైన్ ఫ్యాబ్రిక్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటాను. బికాజ్ నాకు కాటన్ వి యూజ్ చేస్తే ఏంటంటే ఎక్కువ మెయింటెనెన్స్ అయిపోతుంది అనిపిస్తుంది. కాటన్ వి మళ్ళీ లైట్ గా స్టార్చ్ పెట్టి ఐరన్ చేయండి నాకు వేసుకోవడం ఇష్టం ఉండదు. వాష్ చేశాక బాగా ఎక్కువ నలిగిపోయినట్టు అనిపిస్తాయి నాకు. మళ్ళీ అది పర్సనల్ చాయిస్ అండి, అంతలా ఐరన్ చేసి వేసుకోవాలి అని ఏం లేదు. బట్ నాకేంటంటే కాటన్వి కొంచెం లైట్గా స్టార్చ్ పెట్టి ఐరన్ చేస్తేనే ఇష్టం ఉంటుంది. బట్ ఈ స్ట్రెచ్ లైన్ ఏంటంటే అంత మెయింటెనెన్స్ అవసరం ఉండదు. వాష్ చేశాక ఐరన్ చేయించుకుంటూ కూడా యూజ్ చేసేయచ్చు. సో ఎక్కువ ఇట్లాంటి స్ట్రెచ్ లైన్ ఫ్యాబ్రికే యూజ్ చేస్తాను. అండ్ అమెజాన్లో సేల్ అయితే రన్ అవుతుందండి. మనకి అల్టిమేట్ బ్రాండ్ సేల్ అని చెప్పి మనకి 40 to 80% వరకు ఆఫ్ అయితే వస్తుంది. ఒకవేళ ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే జస్ట్ చెక్అవుట్ చేసుకోండి. నాకైతే ఈ నైట్ వేర్ అంతా కూడా మంచి అఫోర్డబుల్ రేంజ్లో అయితే వచ్చింది. అంటే లైక్ బిలో 1000 రూపీస్ అట్లే వచ్చింది. స్ట్రెచ్ లైన్ ఫ్యాబ్రిక్వి నేను కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నవే ప్రిఫర్ చేస్తానండి. బికాజ్ నైట్ డ్రెస్సెస్ రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి, ఎక్కువ అస్తమాటు వేస్తాం కాబట్టి కొంచెం క్వాలిటీ బాగున్నవి తీసుకుంటేనే వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్గా ఉంటాయని చెప్పి. సో ఇవాళ వీడియోలో చూపించే ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రోడక్ట్కి ఇండివిజువల్ లింక్ ఉంటుంది అండ్ అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైసెస్ అండ్ ఇమేజెస్ మీకు కనపడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెట్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇలాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ అండి, కలర్ కాంబినేషన్ నాకు భలే నచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇట్లా కాంట్రాస్ట్ కలర్స్ కన్నా కొంచెం కార్డ్ సెట్స్ లాగా టాప్ అండ్ బాటమ్ సేమ్ కలర్ వచ్చేవి ఎక్కువ ట్రెండ్లో ఉన్నాయి. బట్ ఇది కలర్ కాంబినేషన్ నచ్చైతే తీసుకున్నాను, చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్. ఇది లైట్ లుక్స్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. సైజ్ స్మాల్ తీసుకున్నాను. ఇది కొంచెం నేను మీడియం తీసుకుంటే బాగుండేది అనిపించింది నాకు. నేను యూజువలీ నైట్ డ్రెస్సెస్ మీడియమే తీసుకుంటాను. బట్ లాస్ట్ టైం మీడియం తీసుకున్నప్పుడు మరీ లూజ్ అయిపోయినాయి అనిపించి స్మాల్ తీసుకున్నానండి. బట్ స్మాల్ తీసుకుంటే నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిట్ అయితే వచ్చింది. నాకు మరీ అంత ఎగ్జాక్ట్ ఫిట్ ఇష్టం ఉండదు నైట్ వేర్. సో కొంచెం లూజే ప్రిఫర్ చేస్తాను. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి సింపుల్గా స్ట్రెచ్ లైన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో టీ షర్ట్ మోడల్లో మనకి ఇలాగా షర్ట్ అయితే వచ్చింది. షర్ట్ మీద ప్రింట్ చాలా బాగుంటుందండి. ఇట్లా ఒక సైడ్కి ఏంటంటే ఇది చిన్న టెడీ బేర్ లా వచ్చి ఓకే అని వచ్చింది. అండ్ కిందనే ఇక్కడ సైడ్కి అయితే వచ్చిందండి ఇట్లా మమ్మీ టెడ్డీ బేర్ అండ్ బేబీ టెడ్డీ బేర్ లాగా వచ్చి ఇలా క్యూట్ టీ షర్ట్ అయితే వచ్చింది. ప్రింట్ చాలా బాగుంది, సింపుల్ రౌండ్ నెక్ వచ్చింది, బాగుందండి. లైక్ క్వాలిటీ చాలా బాగుంది, మంచి సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే, థిక్ అండ్ సాఫ్ట్. కానీ సో థిక్ అండ్ సాఫ్ట్గా ఉన్నవి ఏంటంటే ఎక్కువ వాషెస్కి ఆగుతాయి. టీ షర్ట్స్ కొన్ని ఏంటంటే థిన్గా వస్తాయండి. ఆ థిన్గా వచ్చినవి పెద్ద ఎక్కువ వాషెస్కి అయితే ఆగవు. సో ఇదేంటంటే మనకి మంచి థిక్గా నీట్గా వచ్చింది. థిక్ అని మరీ థిక్ వేసుకోకుండా అన్కంఫర్టబుల్ ఉండే థిక్నెస్ అయితే కాదు, బాగుండిందండి ఓవరాల్గా టీ షర్ట్ అయితేనే. అండ్ దీనికి ఇలా డార్క్ కాంట్రాస్ట్ కలర్లో మనకి ప్లెయిన్ బాటమ్ అయితే వచ్చింది. ఇలా ప్లెయిన్గా స్ట్రైట్ కట్ బాటమ్ లాగా వచ్చింది. సో దీనికి పాకెట్స్ కూడా వచ్చాయండి మనకి. ఇలా పాకెట్స్ అయితే వచ్చి బోత్ సైజ్ ఎలాస్టిక్ వచ్చి సేమ్ స్ట్రెచ్ లైన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో ఇట్లా స్ట్రైట్ కట్ బాటమ్ లాగా బాటమ్ అయితే వచ్చింది. నైట్ ప్యాంట్ ఇది పర్ఫెక్ట్ ఫిట్ లాగా అయితే వచ్చిందండి. కొంచెం లూజ్ ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు మీడియం సైజ్ తీసుకుంటేనే. బట్ ఓకే, ఓవరాల్గా కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిట్ అయితే వచ్చింది నాకు స్మాల్ సైజ్. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ద సేమ్ బ్రాండ్, ఇందాక చూపించిన దాని బ్రాండే లిట్ లుక్స్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది సైజ్ మీడియం తీసుకున్నాను. అంటే ఒకటి సైజ్ స్మాల్ మీడియం తీసుకున్నా సో దట్ ఏ సైజ్ బాగుంటుందని చూద్దామని. మీడియం మరీ పెద్దదైపోయింది, స్మాల్ కరెక్ట్ ఫిట్ అయితే వచ్చింది. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి లైట్ గ్రీన్ కలర్లో మనకి ఇలా టాప్ అయితే వచ్చింది. మంచి టీ షర్ట్ అయితే వచ్చింది. దీనిపైన ఇలా సింపుల్గా ప్రింట్ అయితే వచ్చి మనకి ఇలా ప్లెయిన్ టీ షర్ట్ అయితే వచ్చింది. ఇలా సింపుల్ రౌండ్ నెక్, స్లీవ్స్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ వచ్చాయి. నాకు స్లీవ్స్ లెంత్ ఎక్కువ ఉంటే ఇష్టం ఉండదండి. వింటర్స్లో మరీ చల్లగా ఉన్నప్పుడు తప్ప నాకైతే పెద్దగా లాంగ్ స్లీవ్స్ ఇష్టం ఉండదు నైట్ వేర్. ఇట్లాంటి షార్ట్ స్లీవ్సే కంఫర్టబుల్ అనిపిస్తాయి నాకు. సో మనకి ఇలాగా సింపుల్గా టీ షర్ట్ అయితే వచ్చింది.
ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి. ఇందాక చూపించింది ఈ బ్రాండ్ చాలా బాగుంటాయి. ఆల్రెడీ నేను యూజ్ చేశాను, బాగుంటుందండి. ఎక్కువ వాషెస్కి అయితే ఆగుతాయి. సో మంచి సాఫ్ట్ టైప్లో ఇలా స్ట్రెచ్ లైన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో మనకి టాప్ అయితే వచ్చింది. అండ్ కాంట్రాస్ట్ బాటమ్ అయితే వచ్చింది. ఇలా కంప్లీట్గా నీట్గా ప్రింట్ వచ్చి అండ్ కలర్ కూడా కాంట్రాస్ట్ కలర్ అయితే వచ్చింది. ఐ మీన్ సేమ్ కలర్ బట్ డిఫరెంట్ షేడ్ ఆఫ్ గ్రీన్లో మనకి ఇట్లాగా బాటమ్ అయితే వచ్చింది. దీనిపైన అంతా క్యాక్టసెస్ అండ్ ఆల్ మొత్తం నీట్గా ఫుల్గా ప్రింట్ అయితే వచ్చి మనకి బాటమ్ వచ్చింది. ఇలా అడ్జస్ట్ చేసుకుని ఎలాస్టిక్ వచ్చింది అండ్ అడ్జస్ట్ చేసుకుని టై చేసుకోవడానికి మనకి డ్రా స్ట్రింగ్స్ కూడా వచ్చాయి. అండ్ దీనికి పాకెట్స్ కూడా వచ్చాయండి. ఇట్లా మనకి నీట్గా పాకెట్స్ అయితే వచ్చి బాటమ్ అయితే వచ్చింది. ఓవరాల్గా ఈ సెట్ కూడా బాగుండిందండి. కలర్ కాంబినేషన్ కొంచెం టాప్ కలరే లైట్గా ఉండింది. మరి లైట్ కలర్స్ ఇష్టపడిన వాళ్ళు చూసుకోండి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ బాగుండిందండి ఇదైతే కూడా. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ మ్యాక్స్. మ్యాక్స్లో నాకు స్మాల్ సైజే సరిపోతుందండి. కొంచెం స్మాల్ సైజే లూజ్ అయితే వస్తుంది. బట్ ఏంటంటే ఇది నాకు సైజ్ అవైలబుల్గా లేక నేను మీడియం సైజ్ తీసేసుకున్నాను. ఇంకా నైట్ వేరే కదా కొంచెం లూజ్ అయినా పర్వాలేదని లూజ్ అయింది. బట్ స్టిల్ బాగానే ఉందండి. ఇట్లా మనకి సింపుల్గా ప్లెయిన్ టీ షర్ట్ అయితే వస్తుంది. టాప్ అని ఏంటంటే సింపుల్ మనకి ఇట్లా ప్లెయిన్ టీ షర్ట్ అయితే వస్తుంది. అండ్ దీనికి నెక్ ఇట్లా కొంచెం రౌండ్ షేప్ నెక్ లాగా వచ్చి స్లీవ్స్ వచ్చేసి ఇట్లా షార్ట్ స్లీవ్స్ వచ్చి ప్యూర్ లైక్ చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్. మ్యాక్స్వి ఫ్యాబ్రిక్. బట్ ఏంటంటే మ్యాక్స్వి కొంచెం వాష్ చేస్తే ష్రింక్ అవుతాయండి. మరీ ఎక్కువ కాదు, బట్ ఇలాంటి స్ట్రెచ్ లైన్ ఫ్యాబ్రిక్ కూడా వాష్ చేస్తే కొంచెం ష్రింక్ అవుతాయి. మరీ అంత నోటిసబుల్గా మరీ సైజ్ తేడా వచ్చేసే అంత అయితే ష్రింక్ అవ్వవు. బట్ లైట్ అయితే ఖచ్చితంగా ష్రింక్ అవుతాయి. సో ఇట్లా మనకి మీడియం సైజ్లో తీసుకున్నాను. సింపుల్ ప్లెయిన్ టాప్ అయితే వచ్చింది. అండ్ మ్యాక్స్వి నేను చాలా యూజ్ చేసేదానండి ప్రీవియస్. కానీ నేను మ్యాక్స్వి యూజ్ చేశానని చెప్పి నేను చాలామంది సబ్స్క్రైబర్స్ అడిగితే మ్యాక్స్ బ్రాండ్ రిఫర్ చేశాను. రిఫర్ చేసినప్పుడు కొంతమంది చెప్పింది ఏంటంటే వాషింగ్ మిషన్లో మరీ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తే ఫ్యాబ్రిక్ తొందర పాడవుతుంది మ్యాక్స్ బ్రాండ్వి అన్నట్టు చెప్పారు. బట్ నేనైతే హ్యాండ్ వాషే చేస్తాను. నాకైతే పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం తెలియలేదండి. లాంగ్ లాస్టింగ్ అని అనిపించాయి నాకు. అండ్ డ్రై ఎండలో వేసుకున్నప్పుడు ఎండబెట్టుకున్నప్పుడు సెమీ షేడ్లో కానీ లేకపోతే బట్టల్ని ఇన్సైడ్ అవుట్ తిరగేసి ఆరేసుకోవాలండి. లేకపోతే కలర్ తొందర పాడవుతాయి. స్పెషల్లీ ఇట్లాంటి డార్క్ కలర్స్ ఆర్ లేకపోతే ఇలా ప్లెయిన్ టీ షర్ట్స్ ఏంటంటే డైరెక్ట్ ఎండలో వేస్తే పాడైపోతాయి. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి సేమ్ టాప్ ఏదైతే కలర్ వచ్చిందో అదే కలర్లో వచ్చింది. బట్ ప్రింట్ అయితే వచ్చిందండి. ఇలా సింపుల్గా దీనిపైన అంతా కూడా మనకి ఇలా లీఫ్ ప్రింట్ అయితే వచ్చి బాటమ్ అయితే వచ్చింది. అండ్ పాకెట్స్ అయితే రాలేదు. యూజువలీ మ్యాక్స్ బ్రాండ్కి పాకెట్స్ ఇవ్వరండి. సో ఇట్లా మనకి బాటమ్ అయితే వచ్చింది. బాటమ్ ఏంటంటే టాప్ వచ్చినంత సాఫ్ట్ అయితే రాలేదు, కొంచెం మిక్స్ అయితే ఉండింది. బట్ స్టిల్ వేసుకుంటే కంఫర్టబుల్గానే అనిపించింది. ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉంటుందండి. ఒకసారి చెక్ చేయండి. ఈ మ్యాక్స్ బ్రాండ్వి నైట్ డ్రెస్సెస్ చాలా అఫోర్డబుల్ రేంజ్ వస్తాయి. అండ్ నాకైతే నచ్చుతాయండి క్వాలిటీ అయితేని. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. దిస్ ఇస్ మై ఫేవరెట్ అండి ఈ వీడియోలోని. నేను ఇది మీడియం సైజ్ తీసుకున్నాను ఫ్రమ్ బ్రాండ్ క్లోవియా. ఈ మీడియం సైజ్ తీసుకున్న సరే కూడా నాకైతే పర్ఫెక్ట్ ఫిట్ లాగా అనిపించింది. పర్ఫెక్ట్ ఫిట్ యాజ్ ఇన్ లూజ్గానే వచ్చింది. అంటే నాకు ఇష్టమైన టైప్ ఆఫ్ ఫిట్లో అయితే వచ్చిందండి ఇది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి క్లోవియావి. మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అయితే వస్తాయండి. అంత తొందర పాడవవు. చాలా వాషెస్ వరకు అవుతాయి. నేను ఈ క్లోవియా బ్రాండ్వి పర్టికులర్గా లైక్ ఓన్లీ క్లోవియా బ్రాండ్వి ప్రోడక్ట్స్ కూడా వీడియో అయితే చేశానండి. నాకైతే చాలా నచ్చుతాయి. బాగుంటుందండి. అండ్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి ఇందులో అయితేని. సో ఇది కూడా మనకి ఇట్లాగా సింపుల్గా ప్లెయిన్ టీ షర్ట్ అయితే వస్తుంది. ఇక్కడ చిన్న పాకెట్ లాగా వచ్చి ఈ పాకెట్ పైన ఇట్లాగా జిరాఫ్ లాగా వచ్చింది. మళ్ళీ క్యూట్ ఉన్నిందండి. ఇక్కడ ఇలాగ ఈ పాకెట్లోంచి ఇలా జిరాఫ్ పైకి హెడ్ పెట్టి చూసినట్టు అయితే వచ్చింది మనకి. అండ్ ఇక్కడ 2 బటన్స్ అయితే వచ్చాయి. ఈ 2 బటన్స్ ఓపెన్ అవుతాయండి. అండ్ నెక్ వచ్చేసి ఇలా సింపుల్ బ్రాడ్గా రౌండ్ నెక్ అయితే వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా చిన్న స్మాల్ స్లీవ్స్ అయితే వచ్చాయి. ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉండింది. బాగుంటుందండి. వాష్ చేసాక కూడా చాలా బాగుంటుంది. సో ఇట్లా మనకి మంచిగా ప్లెయిన్ టీ షర్ట్ అయితే వచ్చింది. అండ్ దీనిపైన మనకి ఇలా బ్లాక్ కలర్ బాటమ్ అయితే వచ్చింది. ఇది కూడా మంచి స్ట్రెచ్ లైన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. అన్ని కూడా ఈ వీడియోలో ఫుల్ లెంత్ బాటమ్స్ అయితే తీసుకున్నానండి. అండ్ దీనికి పాకెట్స్ కూడా వచ్చాయి. అండ్ అడ్జస్ట్ చేసుకుని టై చేసుకోవడానికి డ్రా స్ట్రింగ్స్ అయితే వచ్చాయి. ఈ క్లోవియా బ్రాండ్ కూడా ట్రై చేయండి. అండ్ సేల్ ఉన్నప్పుడు ట్రై చేస్తే మీకు కొంచెం అఫోర్డబుల్ ప్రైస్కి చెక్ చేసుకుని తీసుకోండి. కొంచెం అఫోర్డబుల్ ప్రైస్కి డిస్కౌంటెడ్ ప్రైసెస్కి అయితే దొరుకుతాయి. అండ్ డిస్కౌంట్ పెట్టినప్పుడు ఇట్లాంటి సేల్ అది పెట్టినప్పుడు ఏంటంటే అన్ని సైజెస్ అవైలబుల్గా ఉండవండి అన్నింటిలోని. సో కొంచెం సైజ్ ఇటు అటు అయినా సరే కూడా తీసేసుకుంటాను. నైట్ వేరే కాబట్టి క్వాలిటీ బాగుంటాయి అన్నట్టు కొంచెం ఒకవేళ లార్జ్ దొరికినా లేకపోతే స్మాల్ దొరికినా నా సైజ్కి ఇటు అటు ఉన్నా సరే కూడా తీసేసుకుంటూ ఉంటాను నేను నైట్ వేర్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. దిస్ ఇస్ మై ఫేవరెట్ అండి ఈ వీడియోలో. నాకైతే చాలా నచ్చింది. ఫిట్ బాగుంది నాకు. ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇది ఏంటంటే ఫుల్ స్లీవ్స్ తీసుకున్నాను.
నాకు పెద్దగా ఇష్టం ఉండదండి ఫుల్ స్లీవ్స్. ఒక్కొక్కసారి ఏంటంటే వింటర్స్లో, పీక్ వింటర్స్లో మరీ చల్లగా ఉన్నప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాను. ఇది నేను సైజ్ మీడియం తీసుకున్నాను. స్మాల్ తీసుకుంటే బాగుండేదండి, మరీ లూజ్ అయిపోయింది. బట్ స్టిల్ నైట్ వేరే కాబట్టి ఓకే. స్మాల్ సైజ్ అయితే అవైలబుల్గా లేదు, అందుకే మీడియం తీసుకున్నాను. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి సింపుల్గా, ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, మంచి సాఫ్ట్ వచ్చింది. ఇది ఫ్రమ్ ద బ్రాండ్ AV2. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి ఈ బ్రాండ్లో, నేను ఎప్పుడూ తీసుకోలేదు. సో మేబీ వాష్ చేశాక మళ్ళీ వీడియోస్ చేసినప్పుడు నైట్ వేర్వి నేనైతే రివ్యూ ఖచ్చితంగా ఇస్తానండి. మిగిలిన అన్ని కూడా నేను బ్రాండ్స్ ఆల్రెడీ యూజ్ చేసినవి అండ్ క్వాలిటీ బాగుంటాయండి. నేను ఎక్కువగా యూజ్ చేసిన బ్రాండ్సే తీసుకుంటాను. సో దట్ ఏంటంటే క్వాలిటీ ఖచ్చితంగా బాగుంటుందని తెలుసు కాబట్టి యూజ్ చేసినవి తీసుకుంటా. బట్ ఇదైతే కొత్తది ట్రై చేశాను, కొంచెం డిజైన్ డిఫరెంట్ ఉండింది అన్నట్టు. సో ఫ్రంట్ అంతా ఇట్లా సింపుల్గా ఏమీ ప్రింట్ రాకుండా ఇలా ఫుల్ స్లీవ్స్ వచ్చిన టీ షర్ట్ అయితే వచ్చింది. ఫ్రంట్ ఇలా చిన్నది ప్రింట్ అయితే వచ్చిందండి. అండ్ బ్యాక్ సైడ్ ఇలా పెద్దగా ప్రింట్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ ఇట్లా ఒక అమ్మాయి కాఫీ తాగుతున్నట్టు ఇట్లా మనకి ప్రింట్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ ఇలా ఫుల్ స్లీవ్స్ వచ్చి టీ షర్ట్ అయితే వచ్చింది. కలర్ కూడా చాలా బాగుంది. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయండి మనకి. అండ్ సేమ్ టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్ అండ్ అదే కలర్తో మనకి ఇట్లాగా బాటమ్ అయితే వచ్చింది. ఇది ఏంటంటే మనకి కొంచెం కింద వైడ్ లెగ్ ప్యాంట్ లాగా అయితే వచ్చింది. పైన అంతా ఫిటెడ్గా వచ్చి కింద బెల్ బాటమ్ స్టైల్లో అయితే వచ్చింది మనకి ఈ బాటమ్ అయితేని. అండ్ పక్కన ఇట్లా సింపుల్గా ప్రింట్ వచ్చింది. అండ్ దీనికైతే పాకెట్స్ కూడా వచ్చాయి. దీనికి అడ్జస్ట్ చేసుకుని టై చేసుకోవడానికి లోపలికి డ్రా స్ట్రింగ్స్ లాగా కూడా ఇచ్చారు. సో కావాల్సిన లెవెల్కి అడ్జస్ట్ చేసుకుని టై చేసుకోవచ్చు. బాటమ్ అయితే పర్ఫెక్ట్ ఫిట్ వచ్చింది నాకు. బట్ టాప్ ఏంటంటే కొంచెం లూజ్ అయింది. బట్ నైట్ వేరే కాబట్టి అట్స్ ఓకే అండి. ఓవరాల్గా క్వాలిటీ ఫ్యాబ్రిక్ అదంతా కూడా నచ్చింది. ఆఫ్టర్ వాష్ రివ్యూ అయితే ఖచ్చితంగా చేస్తానండి దీన్ని నేను. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రోడక్ట్కి ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అండ్ అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషనేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.